వర్షాకాలంలో మనం రెయిన్స్ వానలు చూసాం. 3 months 3 నెలలు 4 నెలలు పడే వర్షాలు. వాతావరణం చేంజ్ అయిన తర్వాత సిస్టంలో ఎక్కడైతే వర్షం పడుతూ ఉందో 1 hourలో ½ an hourలో మ్యాక్సిమం వర్షం పడి ఫ్లడ్డింగ్ అయ్యేటట్టు చేస్తూ ఉన్నారు. ఇదంతా సూచనలు వెదర్ బాగలేక మనమంతా పొల్యూషన్తో వస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఏం చేయలేము. కానీ మనకు ప్రాజెక్టు కట్టుకోవాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టుకున్నాం. మనం అందరం నిజామాబాద్ డిస్టిక్లో 1,00,000 ఎకరాలు పోగొట్టుకున్నాం పాత డిస్టిక్లో. అయినా దాన్ని పక్కన పెట్టుకొని మనకు రాకుండా ఇంకోళ్ళకు పంటలు పడుతూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఇచ్చినాం. ఆ తర్వాత మనకు నిజాం సాగర్ కెనాల్స్తో 2,70,000 ఎకరాలు సాగు చేసుకునేటోళ్ళం. రాను 45-50 సంవత్సరాల లోపల కెనాల్స్ రాకుంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి బాధలు చూసి కనీసము పంటలు పండకుంటే మనం గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదని ఆలోచించి అల్లీసాగర్ గుత్పే లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అల్లీసాగర్ గుత్పే లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. లేకుంటే ఈ ఏరియా అంతా ఇప్పుడు సమ్మర్జుడు అయిన ఏరియా అంతా కెనాల్స్కు అతీతంగా కేవలం గ్రౌండ్ వాటర్ పైనే, కేవలం గోదావరి వాటర్ పైనే పంటలు పండించుకుంటా ఉన్నారు. కాబట్టి చాలా ఎఫెక్ట్ బాగా ఎందుకయిందంటే గోదావరిని ఆనుకునే పంటలు అలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పంటలు వేసుకుంటున్నారు. సమ్మర్జుడు అయినాయి. మినిమం 4 days మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికో నీళ్ళు వచ్చినాయి. 4 రోజులు నీళ్ళు ఆగి దాని పంటలు వచ్చే పరిస్థితి లేదని గమనించాము. కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ కానీ అన్ని సర్వేలు చేసి ఎక్కడ కూడా 1 ఎకరం మిస్ కాకుండా అది కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి పంపితే తప్పనిసరిగా మేము డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారితో గతంలో ఏ విధంగా సాయం చేశామో ఆ విధంగా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా కరెంట్ ఒకటి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు ఆఫీసర్స్, తప్పనిసరిగా ట్రాన్స్ఫార్మర్లు ఇస్తామంటున్నారు. కొన్ని పోల్స్ ఇబ్బంది చెప్తా ఉన్నారు. కాబట్టి పోల్స్ అవసరమైతే మనము 4 కలిసి పోలు ఎక్కడైతే బండి పోదో, రోడ్డు లేదో, పోవటానికి వీలు లేదో అక్కడ ట్రాక్టర్స్ ఇంకో దాని మీద అవసరమైతే మోసుకుపోతామని చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అది ఎలక్ట్రిసిటీ మెయిన్ అయిపోయింది. ఇప్పుడు మనకు అది తొందరగా మనం కనెక్షన్స్ ఇవ్వకుండా ఉన్న పంట కూడా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులు నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా చేస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళని కూడా నాకు కూడా నమ్మకం ఉంది తప్పనిసరిగా. కానీ కోఆర్డినేషన్ నేను అనవసరం ఏదైనా తగాదులు పెట్టుకోకుండా అందరు కలిసి వాళ్ళు ఉన్నాయి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏదో అందరు రైతులు కలిసి బిడ్స్ అడుగుతూ ఉన్నారు. ఎందుకు అడుగుతూ ఉన్నారు మనకు చూస్తే తెలుస్తూ ఉంది. మనమేమో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా రోడ్డు పెద్దగా పెట్టాం. నీళ్ళన్నీ ఇటే ఆగిపోతూ ఉన్నాయి. అది కనీసం 8-10 ఫీట్లు ఉంటున్నది. ఆ నీళ్ళన్నీ అటు ఆగేపరికి ఆ పొలాలన్నీ జడిపోతూ ఉన్నది. ఎంతో వస్తే గోదావరికి వెళ్ళిపోతుందని వాళ్ళ ఉద్దేశం ఉన్నదని చెప్తా ఉన్నారు. కానీ తప్పనిసరిగా బ్రిడ్జ్ కూడా తొందరనే కంప్లీట్ చేపిస్తాం. మీరు ధైర్యంగా ఉండాలని నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.